హోమ్ లోన్ రీపేమెంట్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మనము లాక్స్ ఆఫ్ రూపీస్ మన హోమ్ లోన్లో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా హోమ్ లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ అంటే పార్షియల్ పేమెంట్ ఎప్పుడైనా మనకి అమౌంట్ వచ్చినప్పుడు పార్షియల్ పేమెంట్ చేసేటప్పుడు కానీ, లేదా ఆర్బీఐ మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు దాంట్లో మనకి ఈఎంఐ రెడ్యూస్ చేయాలా, టెన్యూర్ రెడ్యూస్ చేయాలా అనేది ఈ రెండిట్లో చాయిస్ మనకి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. లేదా బై డిఫాల్ట్ మనకి ఈఎంఐ అమౌంట్ తగ్గిస్తాము, మీకు ఫైనాన్షియల్గా తాత్కాలికంగా మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం పార్ట్ పేమెంట్ చేసినప్పుడు కానీ, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు కానీ మనము ఈఎంఐ అమౌంట్ తగ్గించుకునే బదులు టెన్యూర్ తగ్గించుకుంటే మనకి లాక్స్ ఆఫ్ రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. దాని ఎగ్జాంపుల్తో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 lakhs 2021లో 25 years టెన్యూర్ తీసుకున్నాము అనుకుంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 8.6% అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో నేను రీపేమెంట్ వచ్చేసి April 1st weekలో రీపేమెంట్ చేసినప్పుడు ఒక 5 lakhs రీపేమెంట్ చేసాము. రీపేమెంట్ చేసినప్పుడు మనకి ఈఎంఐ అమౌంట్ తగ్గించండి, నాకు ఫైనాన్షియల్గా మంత్లీ బడ్జెట్ తగ్గుతుంది అని చెప్పేసి ఈఎంఐ అమౌంట్ తగ్గించమన్నాను. బ్యాంక్ వాళ్ళు తగ్గించారు. మనకి ఎంత మిగులుతున్నప్పుడు 6.24 lakhs మనము సేవ్ చేస్తున్నాం. అదే మనము ఈఎంఐ అమౌంట్ కాకుండా సేమ్ అమౌంట్ 50 లక్షల లోను 23లో తీసుకొని మనము ఇప్పుడు రీపేమెంట్ 22లో తీసుకొని మనం ఇప్పుడు రీపేమెంట్ 5 lakhs చేసి పార్ట్ పేమెంట్ కింద మనము ఈఎంఐ అమౌంట్ బదులు టెన్యూర్ తగ్గించమని చెప్పి అడిగినట్లయితే మనకి 63 months టెన్యూర్ తగ్గుతుంది. టోటల్ ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో తెలుసా, మనకి 21.6 lakhs అమౌంట్ అయితే మనకి సేవ్ అవుతుంది. మీరు హోమ్ లోన్ కి సంబంధించి పార్ట్ పేమెంట్ చేసినప్పుడు కానీ, లేదా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు ఈఎంఐ అమౌంట్ రెడ్యూస్కి వెళ్ళే బదులు టెన్యూర్ రెడ్యూస్ చేయమని అడిగినట్లయితే మనకి చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో హోమ్ లోన్ తీసుకొని ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరింత ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి.